హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే బియ్యం పిండి దోశ. ఈ రోజుకి టిఫిన్ పప్పులు ఏం పోయలేదండి, టిఫిన్ ఏం లేక టిఫిన్కి ఏం చేస్తున్నానంటే రెడీ మిక్స్ దోశ వేసేస్తున్నాను. అప్పటికప్పుడు రెడీ చేసుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి కలిపి పెట్టుకున్నానండి. ఇలాగా బియ్యం పిండి అండ్ పెరుగు, కొంచెం సాల్ట్ వేస్తాను, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఈ మూడు కలిపిన తర్వాత దోశ ఎలా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బియ్యం పిండి, పచ్చిమిర్చి, ఆనియన్స్, పెరుగు, సాల్ట్ వేసి కలిపి నేను 1 అవర్ అయితే ఉంచానండి. ఈ 1 అవర్ ఉంచి ఇప్పుడు ఇది పిండి అనేది మనకి పులియటం జరిగింది. ఈ 1 అవర్లో నానుతుంది మంచిగా. ఇప్పుడు దీన్ని నేను దోశలాగా వేస్తాను. చూసారా అండి, ఇప్పుడు నేను దోశ అయితే వేసేసాను. పైన కొంచెం టేస్ట్ కోసం నేను గీ అయితే వేసానండి. గీ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ బియ్యం పిండి దోశ రెడీ అయిపోయింది. ఈ దోశతో పాటు ఈ దొండకాయ పచ్చడి కాంబినేషన్తో ఈ రోజు అయితే మా బ్రేక్ఫాస్ట్.